పల్నాడు జిల్లా వినుకొండలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్వాడీ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం అంగన్వాడీ పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి ఆటపాటలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. రమాదేవి గారు చూడండి, ఇప్పుడు ఉదయం ఎన్నింటికి బిగిన్ అయింది స్కూల్? ఎన్నింటికి అటెండెన్స్ వేయాలి? నువ్వు 9:30కి వేస్తాం సార్. అంటే పిల్లలు కదా వస్తాం, వేయాలి కదా, 9:30కి వేయాలి కదా. మరి ఎందుకు వేయలేదు? 9:30కి వేయలేదు, అటెండెన్స్ వేసావు, నువ్వు ఆబ్సెంట్ ఎందుకు వేయలేదు? ఇది తప్పు. అలాగే నిన్న కూడా ఆబ్సెంటీస్ రాయలా. ఇక్కడ చూడు, మొన్న రాయలా, ఇలాగ వదిలేసావు. లాస్ట్ 3 days నుండి ఆబ్సెంటీస్ ని నువ్వు ఎందుకు రాయలేదు? ఆబ్సెంట్ ఎందుకు రాయలేదు? తప్పు కదా. ఇలా బాలింతలు ఎంతమంది ఉన్నారమ్మా? బాలింతలు 12 మంది సార్, ప్రెగ్నెంట్ 14 మంది. చదువుకునేటువంటి చిన్న పిల్లలకు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని చక్కగా వాళ్ళకి అక్షరాలు తీర్చిదిద్ది వాళ్ళని 1వ తరగతికి ప్రమోట్ చేసి పంపిస్తున్నారు. ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చే కేంద్రాలని, అలాగే గర్భవతులకి భావితరాలు ఆరోగ్యమైనటువంటి బిడ్డలు పుట్టడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా కలిసి చక్కగా బాలింతలకి, అట్లాగే ప్రెగ్నెన్సీ గర్భవతులకు, అట్లాగే చిన్న పిల్లలకు చక్కగా ఈ పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. బాల సంజీవని పేరుతో రాగి పిండి 2 కేజీలు ప్రతి నెల ఇస్తున్నారు. అటుకులు 1 కేజీ ఇస్తున్నారు. ఖర్జూరము, చిక్కీ 5 రకాల బాల సంజీవని వస్తువులు 5 రకాలతోటి, బెల్లం గాని, చిక్కీలు, ఇవన్నీ కూడా ఖర్జూర, ఎండు ఖర్జూర మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి పిల్లలకి మంచి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి బియ్యాన్ని, దాల్ని, నూనెని పిల్లలకి మంచి పౌష్టికారం అందించడం కోసం అందిస్తున్నారు.